కారణం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద, కందుల దుర్గేష్ గారి మీద, సినిమా పెట్టుబడిదారులకి సపోర్ట్ చేస్తూ, గుత్తాధిపత్యానికి సపోర్ట్ చేస్తూ, పేదవాడిని గాలికి వదిలేసి, చిన్న సినిమాని గాలికి వదిలేసి, చిన్న సినిమా నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్ని, నిజమైన ఎగ్జిబ్యూటర్ని గాలికి వదిలేసి, లీజుదారులకి సపోర్ట్గా ఆయన మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. దానికోసమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మిమ్మల్ని కలమని అన్నారు, ఎందుకు ఆయన మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం, బంద్ అనేది మా బ్రహ్మాస్త్రం. ఎస్ రెడీ, బంద్ అనేది బ్రహ్మాస్త్రం. బంద్ పెట్టిన వాళ్ళు ఎవరైనా నిజమైన ఎగ్జిబ్యూటర్ ఏమైనా బంద్ చేస్తే, ఆ నిజమైన ఎగ్జిబ్యూటర్ బంద్ చేసినప్పుడు 3 వారాల ముందు మన వద్ద చోతకు చెప్తే బాగుండేది. అసలు హరిహర వీరమలకి ఏమి సంబంధం అని చెప్పి 12వ తారీఖు నాడు హరిహర వీరమల సినిమా ఉందని మీకు తెలియదా? అది బంద్ అని అనేటప్పుడు హరిహర వీరమల రిలీజ్ ఉందని తెలియదా మీకు అని అడుగుతున్నా. మీకు తెలుసుండి కూడా మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత దాకా కరెక్ట్, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంత దాకా కరెక్ట్, మీరు ఎవరికి సపోర్ట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టారో అది అందరికీ తెలుసు. దయచేసి నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మాట్లాడే ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీకోసం? మీరు ఇండస్ట్రీ నుంచి అందరూ రండి, చంద్రబాబు నాయుడు గారిని కలండి, పరిశ్రమ హోదా ఇద్దాం, మీకు అందరికీ ఏ కష్టం ఉన్నా బాధ ఉన్నా కలుద్దాం, సింగిల్గా రాకండి, మీరు మొత్తం టోటల్గా ఛాంబర్ని, రికగ్నైజ్డ్ బాడీ కౌన్సిల్ని రండి అని అడిగారు. అది తప్పు కాదే? ఆ ఇండస్ట్రీ నిలబడదాం అనేది తప్పు కాదే? ఇండస్ట్రీని కాపాడుదాం అనుకుని తప్పు కాదే? పరిశ్రమ హోదా ఇస్తామని తప్పు కాదే? మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. అలాగే దుర్గేష్ గారు ఏమన్నారంటే, ఎవరైతే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారో, ఎవరైతే తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారో, ఎవరైతే మొత్తం టోటల్గా థియేటర్లు అన్నీ కూడా కరెక్ట్గా లేవో వాళ్ళందరి మీద కరెక్ట్గా పేద ప్రజలకు దగ్గరుండి రేట్లు వచ్చే విధంగా చేస్తారు. బయట 10 రూపాయలు ఉన్నది బయట లోన 170 రూపాయలు అమ్ముతున్నప్పుడు, బయట 20 రూపాయలు సమాధానం 170 రూపాయలు అమ్ముతున్నప్పుడు, బయట పాప్కార్న్ 25 రూపాయలు ఉంటే 350 రూపాయలు అమ్ముతున్నప్పుడు, కోక్ 25 రూపాయలు టిన్ ఉంటే మీకు బయట 300 రూపాయలు అమ్ముతున్నారు, లోన్ 300 రూపాయలు అమ్ముతున్నప్పుడు, ఇది కార్పొరేట్ కంపెనీ దందా, ఈ కార్పొరేట్ కంపెనీ దోపిడీ, ఇది గుత్తాధిపత్యం దోపిడీ. ఇలాంటి దోపిడీలన్నీ అరికడదాం, అరికట్టి పేదవాడికి అందుబాటులో, సామాన్య ప్రజలకి అందుబాటులో రేట్లు ఇద్దాం, ఎంటర్టైన్మెంట్ నిలబడదాం, ఇండస్ట్రీని కాపాడుదాం అని కందుల దుర్గేష్ గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం తప్ప? మరి పేదవాడి కోసమే నేనున్నాను, రైతు కోసమే నేను పుట్టాను, పేదవాడి కోసమే పోరాడుతాను, పేదవాడి కోసమే జీవితంతో సినిమా తీస్తాను, దాదాపు 35 సంవత్సరాలు మన ఇద్దరం కలిసే ఏ చిన్నవాడి కోసం అయితే పోరాడామో, ఏ పర్సంటేజ్ కోసం అయితే పోరాడామో, ఏ ఇండస్ట్రీ కోసం అయితే పోరాడామో, మీరు దానికి విరుద్ధంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి కారణం ఏంటి అనేది నా ఉద్దేశం. మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో అర్థం కాలేదు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 5వ షో మాకు ఇవ్వలేదు, 5వ షో చిన్న సినిమా నిర్మాత కళ 5వ షో ఇవ్వండి అంటుంటే బాగున్నాం. మీరు 20% ఆక్యుపేషను, ఇది పేదవాడు మల్టీప్లెక్స్లో చూడాలి, పేదవాడి కళ 20% ఆక్యుపేషన్, మీరు గాంధీ గారి రేట్లో 75 రూపాయలకే మీరు టికెట్ ఇవ్వండి, మీరు కంపల్సరీ జివో తీసుకురండి అడుగుంటే బాగుండేది. మీరు నిజంగా పాప్కార్న్ 10 రూపాయలకి అమ్మండి, 20 రూపాయలకి అమ్మండి, సామాన్యులకు బయట ఎంత రేటు ఉందో అంత రేట్లకి అమ్మండి అని అడుగుంటే బాగుండేది. మీరు ఏం మాట్లాడారు? బంద్ అనే అస్త్రం లీజుదారులు గుత్తాధిపత్యం తీసుకొచ్చారు, నిజమైన ఎగ్జిబ్యూటర్ బంద్ తీసుకురాలేదు. అలాగే మొత్తం టోటల్గా ఈ రేట్లు అమ్ముతున్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారా? మళ్ళా 2023లో ఒక జీవో తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా చిన్న సినిమాలకి ఆశాజ్యోతి, చిన్న సినిమాల నిర్మాతలకు పెద్ద దిక్కుగా మిమ్మల్ని చిన్న సినిమాల కోసమే మీరు మొత్తం టోటల్గా మీరు ఉదయం లేస్తే పోరాడుతున్నారని చెప్పి మిమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పోసాని కృష్ణమురళి గారిని గుర్తించి మీ ఇద్దరిని పెద్ద మనుషులుగా, చిన్న సినిమా రిప్రజెంటెడ్ బైగా, మళ్ళీ అలాగే ప్రభాస్ గారిని, చిరంజీవి గారు అందరినీ పెద్దవాళ్ళుగా మిమ్మల్ని తీసుకొచ్చి మాట్లాడితే మీరు ఏం సాధించారండి? ఆ రోజు ఏం సాధించారు అడుగుతున్నా. మీరు ఏం సాధించారంటే 1/2 కిలోమీటర్ని పాపం ఆ హీరోలని అందరినీ 1/2 కిలోమీటర్ నడిపించినందుకు మీరు సహకరించారా? అలాగే చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేనప్పుడు మీరు సహకరించారా? మీరు ఆల్రెడీ మన 5వ షో అడిగారా మీరు ఏమైనా ఆయన్ని? మీరు ఆక్యుపేషన్, పేదవాడి కళ ఆక్యుపేషన్ 75 రూపాయలు అడిగి 20% ఆక్యుపేషన్ అడిగారా మీరు?
ఆ రోజు చిన్న నిర్మాత తరపున మీకు ఆర్ నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు లేరండి, మీరు లేదే చిన్న సినిమా ఇండస్ట్రీ లేదు. మీరు కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి, మీరు కమ్యూనిస్టులకి మీరు ఆశా జ్యోతి, రైతుకి మీరే వెన్నుముక్క ఆయన మాట్లాడినప్పుడు మరి చిన్నవాళ్ళ తరపున మీరు ఏమైనా మాట్లాడారా ఆర్ నారాయణమూర్తి గారు? ఆ రోజు మరి 20% ఆక్యుపేషన్ కోసం మాట్లాడారా? ఏమీ మాట్లాడకుండా ఆ రోజు చిరంజీవి గారిని అవమానిస్తే మరి చిరంజీవి గారిని దాంట్లో ఖండించలేదే. ఆ రోజు 1/2 కిలోమీటర్ నడిపిస్తే మీరు ఖండించలేదే. అక్కడ మీరు అందరితో పాటు మీరు కూడా మైక్ పెట్టి మాట్లాడారే. మరి ఆల్రెడీ మీరు ఆయన మొత్తం టోటల్ గా భోజనం కూడా చేయకుండా బయటకు వచ్చారే. మీకు గుర్తుందా నారాయణమూర్తి గారు? మళ్ళా ఈ రోజు కూడా మీరు ఏమీ మాట్లాడలేదు. ఓకే, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ అన్నారు, సంతోషం. మరి 5 సంవత్సరాల్లో మరి అప్పుడు అదే 23లో భీమానాయక్ సినిమా రిలీజ్ అయితే 125 థియేటర్లు. ఆయన సినిమా తీసే నిర్మాత వేరు, ఆయన యాక్ట్ చేసిన పాపానికి ఆయన ఆ రోజు జనసేన పార్టీ నాయకుడిగా ఆయన్ని మొత్తం 125 థియేటర్లు సీజ్ చేసి ఆర్డీఓలు అందరూ రూ. 35 ₹5 టికెట్లు అమ్మమంటే ఆ థియేటర్ 120 చేసినప్పుడు మరి థియేటర్లు అన్నింటికి సినిమా ఆడను, మీరు సినిమాలు ఆడొద్దు, మీరు సినిమాలు ఆడను, పవన్ కళ్యాణ్ సినిమాలు అంటేనే క్లీన్ మీకు సీజ్ ఓపెన్ చేస్తాం అని రాత్రి 10 గంటల దాకా విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, విశాఖ జిల్లాలో మొత్తం చాలా జిల్లాల్లో ఓపెన్ చేసిన థియేటర్లు రాత్రి అండర్టేకింగ్ లెటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ తీసుకొని ఇచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏం ఖండించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు? మరి ఈరోజు మరి అదే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏమైనా తిట్టాడా? లేకపోతే ఛాంబర్ని అన్నాడా? కౌన్సిల్ని అన్నాడా? రండి, పరిశ్రమ బాగుండాలి, పరిశ్రమ కోసం చెయ్యాలి, బంధులు అనేది కరెక్ట్ కాదు, ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా రిలీజ్ ఉంటుండగా మీరు ఒక నిర్మాతని ఇబ్బంది పెట్టకూడదు, ఒక సంస్థని ఇబ్బంది పెట్టకూడదు. కనుక మా హరిహర వీరమల్లు 12th డేట్ వేస్తుంటుండగా మీరు ఎందుకు ఇలా బంద్ అని చెప్పడం మీకు కనబడుతుంది కదా. బాగా కమలాసన్ గారి సినిమా కనబడుతుంది, హరిహర వీరమల్లు కనబడుతుంది, కుబేర కనబడుతుంది, భైరవ కనబడుతుంది, ఎలా డేట్ అనౌన్స్ చేస్తారు, బంద్ అనౌన్స్ చేస్తారు అని అడగడమే తప్ప, గుత్తాధిపత్యం ఉండకూడదు అని అనడమే తప్ప ఇవన్నీ మీరు ఇంత మాట్లాడుతున్న మాటలకి మరి ఈ రోజు మరి మీరు ఒక్కదానికి చిన్నవాడి కోసం మాట్లాడే కార్పొరేట్ కంపెనీ వత్తాసు పలుకుంటూ, గుత్తాధిపత్యాన్ని వత్తాసు పలుకుంటూ మీరు ఈరోజు అంత సడన్గా ఎప్పుడూ ఖండించిన వాళ్ళు, ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ అవమానం జరిగినా ఏం జరిగినా ఖండించిన ఆల్ ఆఫ్ ది సడన్ ఎవరో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ దాంట్లో 10 నిమిషాలు మీరు వచ్చి ఒక ఛానల్ డైరెక్ట్ 19 నిమిషాలు లైవ్ చూపిస్తూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తూ ఉంటే, కందుల దుర్గేష్ గారిని విమర్శిస్తూ ఉంటే మరి మీ మర్మం ఏంటి? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది దీని సిపిఐ నారాయణ గారు, బివి రాఘవులు గారు, కమ్యూనిస్టు భావాలున్న కమ్యూనిస్టు నాయకులారా, వీరభద్రం గారు, మీరందరూ ఆయన మాటలు ఒక్కసారి కార్పొరేట్ కంపెనీకి సపోర్ట్గా ఉందా, పేదవాడికి సపోర్ట్గా ఉందా, దాన్ని మీరు ఖండించాలి, మాట్లాడాలి. నారాయణమూర్తి గారు ఇంత సడన్గా ఎందుకు ఇలా మారారు, మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీకి ఒత్తాసు పలుకుతూ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అనేది మీరు తెలియపరచాలా. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను, ఎందుకంటే మీరు నాకు ఫ్రెండు, నాకు కావాల్సిన వ్యక్తి, మా ఇండస్ట్రీలో ఉన్న మేము అందరం కలిసి ఉండేవాళ్ళు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఎక్కడైనా తప్పు ఉందా? ఏ ఛాంబర్ వారు కానీ, ఏ కౌన్సిల్ వారు కానీ ఎవరైనా చెప్పండి. ఆయన కానీ 2023 నుంచి ఆయన్ని టార్గెట్ చేసినప్పుడు మీరున్నారు, ఆయన సినిమా సీజింగ్ అప్పుడు మీరున్నారు, అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు మీరు. కానీ అంతమందిని వచ్చినప్పుడు ఏ రోజు ఖండించకుండా ఈ రోజు ఆల్ ఆఫ్ ది సడన్గా వచ్చి మీరు ఖండించడం అనేది దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. మొన్న ఒక వ్యక్తి జనసేన కోసం మాట్లాడాడు, సంబంధం లేని జనసేన కోసం, పార్టీ కోసం మాట్లాడితే ఈ రోజు సంబంధం లేకుండా ఒక ఛానల్ తరపు నుంచి మీరు వచ్చి మాట్లాడడం అనేది కుట్రకోణం దాగి ఉంది. మీరు అన్ని మాట్లాడిన మాటల్లో ఏ రోజు ఖండించలేదు, కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు ఖండించారు అంటే దీంట్లో కుట్ర ఉంది, దీంట్లో పెట్టుబడిదారులు మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీలో హస్తం ఉంది. కనుక దాన్ని కుట్ర భాగం వెనక్కి తీయాలి, ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయాలి, దీని మీద తీయాలి. మీరు మళ్ళా అడుగుతున్నా, 300 రూపాయలు పాప్కార్న్కి మీరు సమర్థిస్తున్నారా? మీరు 170 రూపాయలు సమాసాకు మీరు సమర్థిస్తున్నారా? మీరు సైకిల్ స్టాండ్ 50 రూపాయలకు మీరు సమర్థిస్తున్నారా? మీరు ఆల్రెడీ కూల్ డ్రింక్ 350 రూపాయలకు మీరు సమర్థిస్తున్నారా? 20% ఆక్యుపేషన్ 75 రూపాయలు టికెట్ ఇవ్వకుండా మా టోటల్గా అందరికి ఒకటే రేట్ టికెట్ అమ్ముతున్న మల్టీప్లెక్స్లో మీరు సమర్థిస్తున్నారా? ఈ లీజుదారులు ₹1,00,000 నిజమైన ఎగ్జిక్యూటివ్ తీసుకుని 5 లక్షలు వేయడానికి మీరు సమర్థిస్తున్నారా?
దీనన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుంది. మీ తరపు నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ నాయకులందరికీ సమాధానం ఉంది. ఆయన మాట్లాడిన మాటలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా చెప్పవలసిన మాట ఉంది. ఇండస్ట్రీ తరపు నుంచి మంచి జరిగితే అందరం స్వాగతం పలుకుతాం. కార్పొరేట్ కంపెనీలకి, గుత్తాధిపత్యాలకి మీరు తొత్తుగా మారితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆర్ నారాయణమూర్తి గారు ఒక్కసారి పునరాలోచించుకోండి. మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ఒక్కసారి చూసుకోండి అని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఒక్కసారి తెలుసుకొని మీరు మళ్ళీ మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.